రాష్ట్ర మహాసభలు విజయనగరంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 5,000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. భారత రాజ్యాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయాలని ఆయన అన్నారు. అదానితో జగన్ హయాంలో చేసిన ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోరాటాలు చేసి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రంలో ఆ ఉద్యమంలో పాల్గొని 89 సంవత్సరాలు సుదీర్ఘంగా విద్యార్థి ఉద్యమంలో పాల్గొంటూ ఇవాళ 49వ రాష్ట్ర మహాసభలు విజయనగర వేదికగా భారీగా నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగా మరి అఖిల భారత విద్యార్థి సమైక్యగా బీజేపీ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ను మరి ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం అనేది సరైంది కాదు. మరి 32 మంది విద్యార్థులు బలిదానం చేసి సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ను మరి ప్రైవేటీకరణ ఆపేంత వరకు కూడా ఈ మహాసభల ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం. కొన్ని మతోన్మాద శక్తులు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా రాజ్యాంగం ప్రియాంబుల్లో పొందుపరిచినటువంటి సోషలిస్ట్ సెక్యులర్ పదాలను తొలగించాలని కోరడం జరిగింది. అదృష్టవశాత్తు ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ తో కూడిన ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది.